సమసమాజ స్థాపన కోసం ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పాశ్య పద్మ కొనియాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక చరిత్రలో మర్చిపోలేని ఉద్యమాలు చేసి కార్మికుల శ్రమదోపిడీ విముక్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఘన విజయం సాధించిందని కొనియాడారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పాశ్య పద్మ గారిని జెండా ఆవిష్కరించవలసిగా కోరుతున్నాం. స్థాపించబడి 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం ప్రతి గ్రామంలో ప్రతి వాడకట్టులో జెండాలు కమ్యూనిస్టు పార్టీ జెండా ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి విజయాల గురించి నిర్వహించిన ఉద్యమాలు పోరాటాల ఘనత గురించి ఈ ఉద్యమంలో వేలాది మంది లక్షలాది మంది త్యాగధనులు వారి జీవితాలను దారపోసి ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఈ దేశంలో సమాజ స్థాపన కోసం తద్వారానే ఈ దేశంలో శ్రమ దోపిడీ అంతమవుతుంది అనేటటువంటి ప్రధానమైన నినాదాన్ని రష్యా అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ఈ దేశంలో కొనసాగించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు గొప్ప ప్రభావాన్ని ఈ దేశంలో ఏర్పరచగలిగారు. ఈ దేశంలో ఈనాడు కార్మికులు, రైతులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతర ఉద్యమాలను పోరాటాలను నిర్వహించడం ద్వారానే విజయాన్ని సాధించగలుగుతాం, సమస్యలను పరిష్కరించగలుగుతాం.